నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జన్పాక్ట్ జాబ్ మేళా నిర్వహించినట్లు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. ఈ సదవకాశాన్ని యువత సద్వినియోగపరచుకోవాలని ఆయన సూచించారు. జిల్లా కేంద్రంలోని స్థానిక దుబ్బాలో గల ఓ ప్రైవేట్ పాఠశాలలో జన్పాక్ట్ జాబ్ మేళా కార్యక్రమాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఈ జాబ్ మేళా ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లుగా తెలంగాణలో ఉద్యోగాలు కరువయ్యాయన్నారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇది చక్కని అవకాశమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా నిరుద్యోగ నిర్మూలన కోసం అనేక సెల్ఫ్ ఎంప్లాయీస్ స్కీమ్స్ తీసుకురావడం జరిగిందన్నారు. అలాగే ఇందూరులో రాబోయే రోజుల్లో నిరుద్యోగ యువత కోసం తన వంతుగా కేంద్ర ప్రభుత్వ పథకాల నుండి సహాయ సహకారాలను అందిస్తానని, ప్రైవేట్ ఐటీ కంపెనీలతో త్వరలో తాను సంప్రదించి బిగ్ జాబ్ మేళా ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఇంటర్వ్యూలో ఉద్యోగం సాధించిన వారికి సంవత్సరానికి 2 నుండి 3, 4 లక్షల వరకు జీతభత్యం చెల్లిస్తారన్నారు. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్లోని హఫీజ్పేట్లో పనిచేయాల్సి ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జన్పాక్ట్ ఎఫ్ఆర్ వైష్ణవి, బీజేపీ నాయకులు, అసెంబ్లీ కన్వీనర్ పంచరెడ్డి లింగం, కో కన్వీనర్స్ నారాయణ యాదవ్, కార్పొరేటర్ పంచరెడ్డి ప్రవళిక శ్రీధర్, మండల అధ్యక్షులు గడ్డం రాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణలో అన్ఎంప్లాయ్మెంట్, యూత్ వెయిటింగ్ ఫర్ జాబ్స్ ఏదో అర్థమవుతా ఉంది. ఎవ్రీబడి నోస్ మోడీ. ఓకే, మోడీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. నోబడి నో. జనరల్గా 1947 ఇండిపెండెన్స్ వచ్చింది మన. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత లాస్ట్ 10 years ఇండియాని ఎవరు రూల్ చేస్తున్నారు? మోడీ. మోడీ మహిళల గురించి చాలా బెనిఫిట్స్ చేసి, యూత్ గురించి ఎవరైనా ఒక 2 విషయాలు చెప్పాలని, స్టేజ్ మీదకి చెప్పాలని కోరుతా ఉంది. మీరందరూ కూడా 10 నిమిషాలు. మోడీ గారు యూత్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ జెంట్స్ को చెప్పాలి. मोदी साहब क्या कर रहे थे यूथ के लिए, अनएम्प्लॉयमेंट के लिए? 10 years में इसका डेवलपमेंट कुछ है तो बताइए कोई भी आके. फ्रॉम लेडीज साइड
No. ప్రకృతి రమణీయతకు లొంక శ్రీ రామలింగేశ్వర ఆలయం దర్పణం పడుతోందని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. రైతుల కష్టాలను బీఆర్ఎస్ పార్టీ నేతలు గాలి కొదిలేసి స్వార్థ ప్రయోజనాల కోసం అభివృద్ధి పనుల్లో అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. అని విద్యార్థులను బాగా చదివించాలని సూచించారు. జనవరిలో ఒక ఎగ్జామ్, ఫిబ్రవరిలో ఒక ఎగ్జామ్ పెట్టి ఏదైనా సబ్జెక్టులో వెనుకబడి ఉన్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తూ ప్రోత్సహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు తాహర్ బిన్ హమ్దాన్, అంతిరెడ్డి రాజారెడ్డి, ఎర్రన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకారం రవి, రాజేందర్ గౌడ్, పారిపల్లి గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా విద్యార్థులకు ఇంకా 3 months టైం ఉంది కాబట్టి జనవరిలో ఒక ఎగ్జామ్ పెట్టండి, ప్రిపరేషన్ ఎగ్జామ్స్. ఫిబ్రవరిలో ఒకటి పెట్టండి. ఏ సబ్జెక్ట్లో మా పిల్లడికి వీక్ ఉన్నాడో, మార్కులు వస్తలేవో దానికి ఆ క్లాసులు తీసుకొని వాళ్ళకి ప్రోత్సహించాలి అనే విధానంతో పెట్టించినాం. మరి ఇది కూడా అట్లా చేద్దాం. దయచేసి టీచర్లు కానీ లెక్చరర్స్ కానీ మా పిల్లల భవిష్యత్ అంతా మీ చేతులు ఉంది కాబట్టి తప్పనిసరిగా బాగా చదివించాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళని విద్యావంతులు చేయాలని నేను ఆశిస్తాను. మార్కులు వేసుడు, కాపీ కొట్టించడం ముఖ్యం కాదు. మేమందరం ఎందుకు పంపిస్తూ ఉన్నాం స్కూల్కు? మా పిల్లలు చదువుకొని తెలుగువంతులై ఎక్కడ జాబ్ రావాలి, జాబ్ రాని అవకాశంలో ఎక్కడ పని చేసుకొని బతికే విధంగా మరి స్కూల్స్కి ఇంత ఖర్చు పెట్టి టీచర్లను పెట్టి ఎడ్యుకేషన్ ఇస్తూ ఉన్నాం. దేని కొరకు? మన పిల్లలకు మంచిగా తెలుగులు రావాలి, బాగా ఎడ్యుకేటెడ్ కావాలి. దాన్ని కూడా రేపు 10th నుంచి 28th నుంచి బాగా ఎగ్జామ్స్ రాయించుకుంటూ, అదేవిధంగా 15th or 18th 18వ తారీఖు నుంచి 10th కూడా ఉంటాయని అంటున్నారు కాబట్టి 18 నుంచి దాన్ని కూడా ఎగ్జామ్స్ బాగా రాయించుకుంటూ బాగా చదివించుకుంటూ. కిల్లా డిచ్పల్లి రామాలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. వారం రోజుల పాటు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కిల్లా డిచ్పల్లి గ్రామంలోని కిల్లా రామాలయంలో వారం రోజుల పాటు శ్రీ సీతారామచంద్ర స్వామి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మొదటి రోజు అంకుర అర్పణతో మొదలైన ఈ ఉత్సవాలను 7 రోజుల పాటు వైభవోపేతంగా నిర్వహించారు. ఆదివారం నాగవెల్లి కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ద్వాదశారాధన, పుష్పయాగ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేశారు. సాయంత్రం సప్తవర్ణాలు, ఏకాంత సేవతో ఈ వేడుకలను ముగించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ జంగం శాంతయ్య మాట్లాడుతూ, గ్రామస్తుల సహకారంతో వారం రోజుల పాటు శ్రీ సీతారాముల వారి బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా పూర్తి చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ డైరెక్టర్లు, వీడీసీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ ఆపదామపార్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. గత 7 రోజుల నుంచి శ్రీ సీతారామచంద్ర స్వామి డిచ్పల్లి గ్రామం ఆలయంలో సప్తాహ్నిక ఏకకుండాత్మిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఇవాళ 7వ రోజు వరకు సమాప్తమైంది. ఇవాళ మొదటి రోజు అంకురార్పణతో ప్రారంభమై తర్వాత దేవతా ఆహ్వానము, రోజు నిత్య ఆవనము, పొద్దున సాయంకాలం అవనము, అదే కాక రోజు యొక్క స్వామివారి యొక్క సేవ, గరుడ సేవ, హనుమంత సేవ, ఈ సేవలు చేస్తూ నిన్న రథోత్సవం కూడా కార్యక్రమం అయిపోయింది. ఇవాళ స్వామివారికి విహారయాత్ర కూడా కార్యక్రమం అయింది. ఇవాళ నాగబలి కార్యక్రమం కూడా జరిగి ద్వాదశారాధన, పుష్పయాగ కార్యక్రమం ఇప్పుడే చేసుకున్నాము. ఇలా గత 7 రోజుల నుంచి మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము. ఇవాళ సాయంకాలము సప్తవర్ణాలు ఏకాంత సేవతో ఈ కార్యక్రమాలు సమాప్తమవుతుంది కనుక భక్తులకు అందరికీ స్వామి యొక్క కృప ప్రాప్తులు కావాలని కోరుతూ, వచ్చిన వాళ్ళందరికీ ఆరోగ్య ఐశ్వర్యాలు ఉండాలని కోరుతూ శ్రీ స్వామివారిని
ప్రార్థిస్తూ అమ్మవారి దయతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో అగ్రగామిగా నిలవాలని ఎమ్మెల్సీ కవిత ప్రార్థించారు. ముత్యాలమ్మ అమ్మవారి పునఃప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని ఆమె తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం మొంగండ గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఆదివారం నాడు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అమ్మవారి దయతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో అగ్రగామిగా నిలవాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ముత్యాలమ్మ అమ్మవారి పునఃప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. 400 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని అనుకుంటున్నానన్నారు. 400 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని అనుకుంటున్నానన్నారు. తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండి ప్రగతి పథంలో ముందుకు సాగే విధంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. అమ్మవారి దయతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు బాగుండాలని ప్రార్థించానని చెప్పారు. దగ్గర ఉన్నటువంటి గన్నవరం నియోజకవర్గంలో ముంగంట గ్రామంలో ఉన్నటువంటి ముత్యాలమ్మవారి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. 400 సంవత్సరాల పైచిలకు చరిత్ర ఉన్నటువంటి ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం అన్నటువంటిది పూర్వజన్మ సుకృతం అనుకుంటా ఉన్నాను. ఈ ముంగంట ప్రాంత చరిత్ర మనందరికీ తెలిసిందే. ఎన్నో సంవత్సరాలుగా బ్రిటిష్ వారి ముందు కూడా తలవంచకుండా మన ఆంధ్ర పౌరుషాన్ని తెలియజేసినటువంటి గ్రామం ఇటువంటి ప్రాంతం. మరి ఇక్కడి ప్రజలందరూ కూడా చాలా అద్భుతంగా ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేసుకుని అమ్మవారిని, మన సాంప్రదాయాన్ని నిలుపుకునే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పకుండా ఈ గ్రామాన్నే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా చక్కగా కాపాడుతుందని, అభివృద్ధి పదంలో ముత్యాలమ్మ వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఈ అమ్మవారి దయతో తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని కోరుకుంటూ అందరూ చక్కగా ఉండాలి. ధన్యవాదాలు. ఇంత మంచి దర్శనానికి అవకాశం ఇచ్చినటువంటి ముంగంట గ్రామస్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆదర్శ కమ్యూనిస్టు పరుచూరి కుటుంబరావని బ్రతుకున్నంత వరకు సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశారని మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు అన్నారు. పేదల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారానికి పోరాడిన ఆయన జీవితం అందరికీ స్ఫూర్తినిస్తుందని కొనియాడారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి అడ్వకేట్ పరుచూరి శ్రీధర్ తండ్రి పరుచూరి కుటుంబరావు ప్రథమ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు నివాళులర్పించారు. జిల్లా కేంద్రంలోని మాధవ్ నగర్ కమ్మ సంఘంలో జరిగిన సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకుడు గొర్రెపాటి మాధవరావు అధ్యక్షత వహించగా పలువురు వక్తలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చివరి వరకు కుటుంబరావు తాను నమ్మిన సిద్ధాంతం పట్ల నిబద్ధతతో ఉండేవారని అన్నారు. గ్రామంలో తారతమ్యాలు లేకుండా ఏ సమస్య వచ్చినా నిక్కిచ్చిగా నిలబడి తప్పును తప్పని, న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు నిలబడేవారని గుర్తు చేశారు. ఒకానొక సందర్భంలో మనసుకు నొప్పి కలిగిన తర్వాత వారికి ఏది న్యాయబద్ధంగా ఉందో అర్థం చేసుకుంటే చాలనే వారని అన్నారు. ఏది న్యాయమైన నిర్ణయం అయితే అదే నిర్ణయం చేసేవారని కొనియాడారు. న్యూ డెమోక్రసీ కేంద్ర నాయకుడు వేములపల్లి వెంకటరామయ్య మాట్లాడుతూ స్వర్గీయ కుటుంబరావు నిరంతరం పేద ప్రజల అభ్యున్నతి కోసం ప్రయత్నించారని, పాతతరం కమ్యూనిస్టు భావాజాలాన్ని కొత్త తరం ఆలోచనలను జోడించి కమ్యూనిస్టు భావాజాలాన్ని విస్తృతపరిచాడని గుర్తు చేశారు. కమ్యూనిస్టు ఉద్యమానికి తానే కాకుండా తన కుటుంబమంతా వెన్నుదన్నుగా నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పరుచూరి మురళి, అరుణరేఖ, ఝాన్సీరాణి, కలగల సంధ్యారాణి, సిపిఎం నాయకులు శుభన్, గంగాధరప్ప, న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు ఎన్ దాసు, వేల్పూర్ భూమయ్య, నీలం సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. నగరంలోని కోటగల్లి మార్కండేయ మందిరంలో శ్రీ భక్త మార్కండేయ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా దేవత విగ్రహాలు, కలశాలను ప్రత్యేక రథంలో నగర వీధుల్లో ఊరేగించారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లి మార్కండేయ మందిరంలో శ్రీ భక్త మార్కండేయ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాలు ఆదివారం హంపి పీఠాధిపతి జగద్గురు విద్యారణ్య భారతీ స్వామి సహస్రాలతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం నుండి 5 రోజుల పాటు నిర్వహిస్తున్న ప్రాణప్రతిష్ఠ మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు మహాగణపతి పూజ, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన, వాస్తు హోమం, మండపారాధనలు, వాస్తు పూజ, యాగశాల ప్రవేశం, గణపతి హోమం, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించారు.
నిర్వహించారు. శతాధిక ప్రతిష్టాపనాచార్యులు చౌట్పల్లి గంగాప్రసాద్ దీక్షితులు పురోహిత్యంలో ప్రతిష్టాపన పూజలు జరిపారు. నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గణపతి పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ మహోత్సవాల్లో భాగంగా మార్కండేయ మందిరాన్ని పూలు, అరటి తోరణాలు, లైటింగ్లతో అందంగా అలంకరించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల కోసం అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి హంపి పీఠాధిపతి జగద్గురు విద్యారణ్య భారతీ స్వామి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికి ఆచరణీయమని పేర్కొన్నారు. అమెరికా పూర్వాధ్యక్షులు బరాక్ ఒబామా శ్వేత సౌధ్యంలో దీపావళి పండుగను జరిపించడమే ఇందుకు తార్కారణమని ఆయన గుర్తు చేశారు. హిందువులు జరుపుకునే ప్రతి పండుగలో ఒక సందేశం ఉందని, దాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు. మమ్మీ డాడీ సంస్కృతి మనకొద్దని, అమ్మా నాన్న సంస్కృతి ముద్దని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో ఎస్సీ రాపెల్లి రవీందర్, నగర పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుజ్జెట్టి వెంకట నర్సయ్య, జిల్లా పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్గం హనుమన్లు, పద్మశాలి సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గుజ్జ రాజేశ్వరి, నగర సంఘం బాధ్యులు గంట్యాల వెంకట నర్సయ్య, దాసరి గుండయ్య తదితరులు పాల్గొన్నారు. 32 రకాలు తీసుకున్నారు, గంగాశరణ వేశారు. ఆశ్చర్యం ఏమిటంటే కొద్ది క్షణాలకి అన్ని చచ్చిపోయాయి. కొన్ని క్షణాలకి అన్ని చనిపోయాయి. అంటే మన గంగలో ముడుకుంటే మన శరీరానికి పడినటువంటి ఇబ్బంది పోతున్నారా చూడండి, ఆగిపోతున్నారు లేదా? ఇంత గొప్పగా పాలన చేస్తున్నారు. ఉపవాసం చేస్తారు. ఉపవాసం ఏం చేయాలి? ఉపవాసం అంటే లడ్డూ తినాలి, బూందీ తినాలి, వాడ తినాలి, అన్నం తినదు, రొట్టె తినాలి. ఇంతేనా? పదార్థాన్ని మార్చుకుంటున్నాను. కానీ ఏమిటి ఉపవాసం అంటే? దీని మీద జపాన్ వ్యక్తి పరిశోధన చేశాడు. దాని పేరు ఆటోఫాజీ, AUTO PHAGY. మీ గూగుల్లో మీ పిల్లలకి చెప్పండి, వాళ్ళు ఏమో ఆడుకుంటారు, పబ్జీలు ఆడుకుంటారు ఈ మొబైల్లో. అలా చెప్పండి, స్వామీజీ చెప్పారు కదా, ఆటోఫాజీ AUTO PHAGY టైప్ చేయమనండి, దాన్ని చదవమనండి. వాళ్ళు అద్భుతంగా అలాంటి చెప్తాడు ఆయన. ఎందుకు ఉపవాసం చేయాలి, ఎలా చేయాలి, ఏమి చేయాలి, దానివల్ల ప్రయోజనం ఏమిటి చెప్తారు. అభిషేకం చేసిన జలాన్ని శీతంగా ఇస్తారు, దాన్ని పవిత్రంగా తాగుతాం. దాని శక్తి ఏమిటి? తెలుస్తుంది. అద్భుతం. గత 10 ఏళ్లలో నియోజకవర్గంలోని అన్ని రంగాలను పుష్కలంగా నిధులు తెచ్చి అభివృద్ధి చేశానని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. తన రాజకీయ జీవితంలో ఎవ్వరికీ అన్యాయం చేయలేదని, కొందరు స్వార్థం కోసం ఇతర పార్టీల వైపు పోతున్నారు. పోయేవాళ్ళు పోతారు, నాకేం బాధ లేదని, పోళ్ళు పోతుంది గట్టి మిగులుతుందని ఆయన పేర్కొన్నారు. మోస్టా మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన రెడ్డి సంఘం కళ్యాణ మండపాన్ని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, నిజామాబాద్ జెడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు, DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం పోచారం మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఏ గ్రామానికి, ఏ వర్గానికి తాను తక్కువ చేయలేదని, అడిగిన వారందరికీ కమ్యూనిటీ హాల్స్ మంజూరు చేశానని అన్నారు. 150 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలోని అన్ని కులాలు, వర్గాల వారికి 4000 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి నిధులు మంజూరు చేశానని తెలిపారు. పేదలు తక్కువ ఖర్చుతో ఫంక్షన్లు చేసుకోవడానికి నియోజకవర్గంలో 120 కళ్యాణ మండపాలు నిర్మించామని, ప్రజల కోరిక మేరకు మోస్టాను నూతన మండలంగా ఏర్పాటు చేశానని ఆయన చెప్పారు. 7,50,00,000తో మోస్టా మండల కేంద్రంలోని ప్రధాన రహదారిని డివైడర్, సెంట్రల్ లైటింగ్తో 4 వరుసలుగా విస్తరించామని గుర్తు చేశారు. పదవులు వస్తాయి పోతాయి, అధికారం వస్తుంది పోతుంది, కానీ చేసిన సహాయం, మంచితనం ఎప్పటికీ మిగిలిపోతుందని ఆయన పేర్కొన్నారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా, బాధ కలిగినా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది కలిగించినా ఊరుకోబోనని హెచ్చరించారు. ఈ కార్యక్రమం అనంతరం నిర్మాణంలో ఉన్న మోస్టా మండల కాంప్లెక్స్ను ఎమ్మెల్యే పోచారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. రెడ్డిస్ కావచ్చు, కుర్మ కావచ్చు, యాదవ్ కావచ్చు, ఇలాంటి వర్గాల వారందరికీ ఇలాంటి ఫంక్షన్ హాల్ కాదు, కమ్యూనిటీ హాల్స్, మా కుల సంఘానికి కమ్యూనిటీ హాల్ కావాలి. కమ్యూనిటీ హాల్ అంటే సామూహిక భవనం. మన కాన్స్టిట్యున్సీలో దాదాపు 150 కోట్లు ఖర్చు పెట్టి 4,000 సామూహిక భవనాలు శాంక్షన్ చేశాను. 4,000తో పాటు ఫంక్షన్ హాల్స్ 50 లక్షల రూపాయల చొప్పున 120 ఫంక్షన్ హాల్స్ శాంక్షన్ చేశారు.
రాస్తే లేచిపోయేటి కాదు, అవి శాశ్వతం ఉండేటటువంటి. ఏ గ్రామం వదిలిపెట్టలేదు నేను. పలానా గ్రామంలో లేదు అని చెప్పేటోళ్ళు లేడు ఎవరు మునగాడు. ఏ మండలమైనా కానీ, ఏ వర్గం కానీ అందరికి ఇచ్చారు. అది అవసరం కూడా. మనం పేదలను కాపాడుకోవాలి, రైతులను కాపాడుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఏముంటుంది, మనకు ఒకరి పట్ల ఒక గౌరవం ఉంటేనే మన బతుకులు ఉంటాయి. రూరల్ ఎమ్మెల్యేగా గెలిచిన అనాతి కాలంలోనే డాక్టర్ భూపతి రెడ్డి అభివృద్ధికి కృషి చేయడం పట్ల డీసీసీ డెలిగేట్ అండ్ ప్రెసిడెంట్ జి రమేష్ హర్షం వ్యక్తం చేశారు. 5 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులను ప్రారంభించడం పట్ల మల్లారం గ్రామ ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సహకారంతో ఉపాధి హామీ పథకం నిధుల నుండి మల్లారం గ్రామ అభివృద్ధికి 5 లక్షల రూపాయలు మంజూరు చేశారని డీసీసీ డెలిగేట్ ఎస్సీ సేల్ ప్రెసిడెంట్ జె రమేష్ తెలిపారు. మల్లారం గ్రామంలో ఎస్సీ కాలనీ నుండి ఒడ్డేటమ్మ గుడి వరకు 5 లక్షల విలువ గల సీసీ రోడ్డు పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. గెలిచిన అనాతి కాలంలోనే గ్రామ అభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్యేకు గ్రామ నాయకులు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు పి శ్రీనివాస్ రెడ్డి, నిజామాబాద్ మండల జాయింట్ సెక్రటరీ పి నెహ్రూ, మండల ఉపాధ్యక్షులు కె శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సిహెచ్ నగేష్, గున్నాల సుధాకర్ గౌడ్, అన్నం సాయిలు తదితరులు పాల్గొన్నారు. మల్లారం గ్రామంలో ఎన్జీఎన్ఆర్ఈఎస్ నిధుల నుంచి 5 లక్షల రూపాయలని సీసీ రోడ్డుగా మంజూరం చేయబడ్డది. ఇది ఎస్సీ కాలనీ నుంచి ఒడెటవ్వ టెంపుల్ వరకు ఈ సీసీ రోడ్డు చేయబడతా ఉంది. పనులను ప్రారంభిస్తూ ఉంటున్నాం. ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. గ్రామస్తులము, మేము నాయకులం కూడా తప్పకుండా ఇంకా కొద్దిగా నిధులు ఆ ఒడెటవ్వ దాకా చేరాలంటే కొన్ని నిధులు ఇంకా అవసరం ఉన్నాయి. అది ఎమ్మెల్యే గారితో అతి త్వరలోనే దాన్ని మంజూరు చేస్తాం. ఈ 5 లక్షల ఫండ్ ఏదైతే ఇచ్చిండ్రో ఈరోజు దాన్ని కంప్లీట్ చేయబడతా ఉంటుంది. దానికోసము మేము ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 10th టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. టాలెంట్ టెస్ట్ ప్రశ్న పత్రాలను ఐటీఐ రిటైర్డ్ ప్రిన్సిపల్ రామ్మోహన్ రావు విడుదల చేశారు. విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీయడం టాలెంట్ టెస్ట్ ప్రధాన ఉద్దేశమని ఆయన చెప్పారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించడం అభినందనీయమని ఐటీఐ రిటైర్డ్ ప్రిన్సిపల్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత రామ్మోహన్ రావు కితాబిచ్చారు. అదేవిధంగా విద్యార్థులలో మనోధైర్యం కోల్పోకుండా బోర్డు ఎగ్జామ్స్ రాసే విద్యార్థుల భయాన్ని పోగొట్టే ఆలోచన చేయడం ఎస్ఎఫ్ఐ యొక్క క్రమశిక్షణకు నిలువుటద్దమని పొగిడారు. తాము చదువుతున్న కాలం నుండి ఎస్ఎఫ్ఐ పోరాటాలే కాకుండా ఇలాంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. విద్యార్థులు చదువును కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి 10కి 10 సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. చదువు అన్నింటికి మార్గమని ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. అదేవిధంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బోడ అనిల్ మాట్లాడుతూ ప్రతిభ పరీక్షలు నిజామాబాద్ నగరంలో 4 సెంటర్లలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కోసం విద్యా విధానాన్ని అమలు చేయాలన్న నినాదంతో ఎల్లప్పుడూ పోరాటాలే కాకుండా విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీస్తున్న ఏకైక విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ అని అన్నారు. జిల్లా కేంద్రంలో దాదాపుగా 1800 మంది విద్యార్థులు టాలెంట్ టెస్ట్లో పాల్గొన్నారని చెప్పారు. ఈ ప్రతిభా పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకతీయ ఇన్ఛార్జ్ ప్రసాద్, రిటైర్డ్ టీచర్ శ్రీనివాస్, నగర కార్యదర్శి పి రమేష్, రాష్ట్ర కమిటీ సభ్యురాలు దీపిక తదితర నాయకులు పాల్గొన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీగా ఈరోజు 10వ తరగతి విద్యార్థులకి ప్రతిభ పరీక్ష నిర్వహించడం జరిగింది. ఎస్ఎఫ్ఐ పోరాటాలే కాకుండా విద్యార్థులలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికితీసే రకంగా వాళ్ళ ప్రతిభని గుర్తించే రకంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. దీంతో పాటు ప్రతి సంవత్సరం విద్యార్థులకి ఆటలు, పాటలు, వాటితో పాటు వ్యాసరచన పోటీలు, దాంతోపాటు 10వ తరగతి విద్యార్థులకి 10th టాలెంట్ టెస్ట్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం. ఇందులో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాకతీయ గోదావరి క్యాంపస్లో నిర్వహించడం జరిగింది. దీంతోపాటు నిజామాబాద్లో ఎస్ఆర్ ప్రైమ్, ఎస్ఆర్ డీజీ, దాంతోపాటు విజ్డమ్ స్కూళ్ళలో కూడా సెంటర్లుగా పెట్టి 10th టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. రేపు ఎల్లుండి బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
తొలిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో అరుదైన జోడు లింగాలు దర్శనమిస్తున్నాయి. ఏకశిల ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠాపన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. బోధన్ మండలం పెంటకుర్దు గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కృష్ణశిలతో చేసిన ధ్వజస్తంభాన్ని ఓ దాత సహాయంతో ఏర్పాటు చేశారు. వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడే ఒకే పనిపాటుపై జంట లింగాలు దర్శనమిస్తాయని అన్నారు. ఈ పవిత్ర క్షేత్రం భక్తుల కొంగు బంగారంగా బాసిల్లుతోందని చెప్పారు. మల్లికార్జున స్వామి దేవస్థానం పంటకుర్దు. మరి ఈ దేవస్థానం చాలా ప్రాచీనమైనటువంటిది. 1050లో కళ్యాణి చాళుక్యుల ఆధ్వర్యంలో నిర్మించినటువంటి ఈ దేవాలయానికి సంబంధించినటువంటి శిలాశాసనం కూడా అప్పటి ఉంది. దీనిలో పవిత్రమైనటువంటి, నిజంగా ఈ చుట్టుపక్కల ఎక్కడా లేనటువంటి ఒకే పానపట్టంపై 2 శివలింగాలు ఉన్నటువంటి పవిత్ర దేవాలయం ఇది. అలాగే ఇక్కడ మన ప్రత్యేకంగా నాగదేవత అనేది, అంటే ఇప్పుడు మనకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో అనంతస్వామి ఎక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడ లేదు. మరి ఈ అనంతస్వామిని దర్శిస్తే మనకు సంబంధించిన కళ్యాణ ప్రాప్తి కానివ్వండి, తర్వాత సంతానం సంబంధించి కానీ కోరికలు తెచ్చే పవిత్రమైనటువంటి దేవాలయం అండి. అలాగే దీంట్లో వేప, మేడి, అదేవిధంగా రావికి సంబంధించిన వృక్షాలకు సంబంధించిన పవిత్ర వృక్షం, అంటే నారాయణ స్వరూపంగా, అదేవిధంగా లక్ష్మీ స్వరూపంగా ఈ వృక్షాలు కోరికలు వృక్షాల చుట్టూ ప్రదక్షిణ చేస్తే కోరికలు నెరవేర్చడానికి ప్రతీతి ఉంది. అలాగే శివలింగ వృక్షం కూడా ఇక్కడ ప్రత్యేకత. అదే కాకుండా జాన్కంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగాయి. రథోత్సవ వేళ ఆలయ క్షేత్రం భక్తజనులతో సందడిగా దర్శనమిచ్చింది. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామ శివారులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం స్వామివారి రథోత్సవం నిర్వహించారు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రథోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మండలంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు హాజరై స్వామివారి రథోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. గ్రామ పెద్దలతో పాటు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు ఈ రథోత్సవంలో పాల్గొని గోవిందనామ స్మరణలు చేస్తూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించారు. గోవింద గోవింద అంటూ భక్తులు రథాన్ని తాళ్లతో లాగడం చూపరులను కనువిందు చేసింది. అనంతరం భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఊరేగించారు. స్వామివారిని పల్లకిలో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. జిల్లా పరిషత్ చైర్మన్ దాదనగారి విఠలరావు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, జాన్కంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధిగాంచిందని అన్నారు. స్వామివారి జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన ఆలయ కమిటీని ఆయన అభినందించారు.
విగ్రహ రూపం దాల్చి ఇక్కడ ఏదైతే మునులు ఇక్కడ ఉంటారో మునులు కూడా నరసింహస్వామి వీళ్ళందరూ శాంతి స్వరూపులై ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్గా పిలుస్తారు. ఇంకో బంగారమై కోరిన కోరికలు భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ ఉన్నారు. ఇక్కడ మండలోనే కాదు జిల్లాలో కాదు ఇక్కడ మహారాష్ట్ర నుంచి భక్తులు మహారాష్ట్ర మంచి లక్ష్మీ నరసింహస్వామికి ప్రతి భాగపుణ్యాలు కూడా బ్రహ్మోత్సవాలు జాతర జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కమిటీ వారు కానీ ఇక్కడ ఈఓ గారు కానీ ఇక్కడున్న ప్రాంత ప్రజలు కానీ చాలా శాంతి శాస్త్రులు అందరూ మంచి కోఆపరేషన్. ఎంతో విలువైన తమ పొలాల నుండి బైపాస్ రోడ్డును వేయవద్దంటూ రైతులు ఆందోళనకు దిగారు. ఇప్పటికే రైల్వే లైన్లు, వరద కాలువ నిర్మాణం కోసం తమ భూములను ఇచ్చి ఎంతో నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా బైపాస్ రోడ్డు కోసం తమ భూములను ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. వేల్పూర్ మండలం అంసాపూర్ గ్రామస్తులు 63వ జాతీయ రహదారిపై బైపాస్ రోడ్డు వద్దంటూ ఆందోళన చేపట్టారు. ఎంతో విలువైన భూములను కాపాడాలని కోరారు. నిజామాబాద్ మంచిర్యాల రహదారిని 4 వరుసలుగా విస్తరణ చేపట్టారు. దీంతో గ్రామంలో విలువైన భూముల నుండి రోడ్డు విస్తరణ చేపట్టవద్దు అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. గ్రామ పంచాయతీ తీర్మానం కాకుండా వ్యవసాయ భూముల నుండి బైపాస్ వద్దంటూ పాత హైవేనే ముద్దంటూ నినాదాలు చేశారు. గతంలో రైల్వే లైన్ కోసం వరద కాలువ ఇలా అనేక భూములు ఇచ్చి నష్టపోయామని రైతులు తెలిపారు. మరోసారి బైపాస్ కోసం విలువైన వ్యవసాయ భూములు కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. పాత రోడ్డులో మా ఇల్లు పోయినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, అదే పాత రోడ్డును కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే గ్రామస్తులందరం పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని గ్రామస్తులు హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో రైతులు, ఇంటి యజమానులు తదితరులు పాల్గొన్నారు. మరి మేము నా కొడుకులు లేరు, మనమలు లేరు, నేను చేసుకునే దగ్గర భూమి కుంటికాలతో చేసుకుంటున్నాం. మరి ఇవన్నీ పోయినాక ఈ రైతులు ఏం చేసుకోనాలా? మరి ఈ ఓట్లు వేపించుకున్నది ఈ రైతులు చంపేతందుకేనా? అట్లా కాదు. కాకపోతే పెద్ద రోడ్డు పడతా ఎంత అన్నవోని, ఏ ఇల్లు అన్నవోని మంచిగా రోడ్డు పడతా తీసుకోండి సారు. మేము గర్రీగల్లం, బిచ్చగల్లం, మాకు చేత కాదు. మంచిగా తీసుకుంటే రోడ్డు పడతా తీసుకో, లేకుంటే మా అందరూ చచ్చిపోతాం. మాకు అవసరం లేదు, డీజిల్ పోసుకుంటాం. నీ ముందట నువ్వే సర్కారే ఆడ కొండపోయి ఆడ సాగు చేయాలి అంత తప్ప మాతోటి ఏది కాదు. మా భూములు పోయినాక మేము ఏం చేసుకొని బతాం? మాకేమున్నది? నువ్వేడన్నా 10 బిగాలు కొనిస్తాడు చెప్పు. మరి లేకపోతే నువ్వు ఈ భూములు ముట్టకు, నువ్వు రోడ్డు పడతా ఎంతన్నా తీసుకో. నా పేరు గడ్డ గంగారెడ్డి, అంసాపూర్ మండల్ వేల్పూర్, జిల్లా నిజామాబాద్. నాకు ఒక 5 ఎకరాల భూమి ఉన్నది. 5 ఎకరాలకి నుంచి 3 ఎకరాలు ఇది కొత్తగా బైపాస్ రోడ్ అని అంటుండ్రు మొన్నటి నుంచి. దాంట్లో 3 ఎకరాల భూమి పోతుంది. అట్లాగే ఇదే NH 63కు ఇల్లు ఉన్నది. ఇల్లు పోయినా సరే కానీ భూమి పోవద్దని కోరుకుంటున్నాను. అదే భూమి పోతే నా జీవనోపాధి పోతుంది, అన్నీ పోతాయి. కాబట్టి దయచేసి నా ఇల్లు పోయినా సరే కానీ ఉన్న భూమిని ఉంచాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర స్థాయి సెపక్ తక్రా క్రీడా పోటీల్లో జిల్లా క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. జూనియర్, సబ్ జూనియర్ బాలికలు బంగారు, వెండి పతకాలు సాధించగా బాలుర విభాగంలో తృతీయ స్థానంలో నిలిచారు. విజేతలను ఆ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి అభినందించారు. నల్గొండ జిల్లాలో జరిగిన 9వ రాష్ట్ర స్థాయి సెపక్ తక్రా జూనియర్, సబ్ జూనియర్ బాలబాలికల టోర్నమెంట్లో నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు ఉత్తమ క్రీడా నైపుణ్యాలను చాటారు. బాలికల సబ్ జూనియర్ విభాగంలో గోల్డ్ మెడల్, జూనియర్ బాలికల విభాగంలో సిల్వర్ మెడల్ను సాధించారు. జూనియర్ బాలుర విభాగంలో 3వ స్థానంలో నిలిచారు. జిల్లా జట్టుకు గోల్డ్, సిల్వర్ మెడల్స్ రావడంపై సెపక్ తక్రా రాష్ట్ర అధ్యక్షుడు నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు, జట్టు మేనేజర్కు జిల్లా సెక్రటరీ గాదారి సంజీవ్ రెడ్డికి అభినందనలు తెలిపారు. టోర్నమెంట్ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో సేపక్ తక్రా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి, డాక్టర్ ఎస్ఆర్ ప్రేమ్రాజ్, హైదరాబాద్ అధ్యక్షుడు పెరిక సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు జగన్నాథ్ స్వామి, గాదారి సంజీవ్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు జితేందర్, శ్రీనివాస్ రెడ్డి, జరీఫుద్దీన్, వెంకట్, రామకృష్ణారెడ్డి, హైదరాబాద్ కార్యదర్శి వికేష్ కుమార్, అఫీషియల్ శ్రీకాంత్, కపిల్, శశిధర్ రెడ్డి, నాగార్జున, దినేష్, అనిత తదితరులు పాల్గొన్నారు. జాతీయ రహదారి
రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. 2 బైక్లు ఢీకొనగా వెనక నుండి వచ్చిన ఓ లారీ ద్విచక్ర వాహనదారునిపై నుండి వేగంగా వెళ్లిపోయింది. ఈ సంఘటనను చూసి స్థానికులు విచారం వ్యక్తం చేశారు. ఇందల్వాయి మండలంలోని 44వ జాతీయ రహదారిపై దేవి తాండా వద్ద ఎదురెదురుగా వచ్చిన 2 బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నిజామాబాద్ వైపు వస్తున్న బైక్పై ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారు. ఇక కామారెడ్డి వైపు వెళ్తున్న వ్యక్తి రోడ్డుపై పడిపోవడంతో వెనుక నుండి వచ్చిన గుర్తు తెలియని లారీ అతనిపై నుండి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన కందుకూరి రామాచారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్ఐ తెలిపారు. వినాయక్ నగర్ హౌసింగ్ బోర్డు కాలనీ అభివృద్ధి కమిటీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగగా అధ్యక్షునిగా దాసరి లక్ష్మీ నరసయ్య, ప్రధాన కార్యదర్శిగా చౌహాన్ బాల్ సింగ్ నాయక్ ఎన్నికయ్యారు. విజయోత్సవ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. నగరంలోని వినాయక్ నగర్లోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ అభివృద్ధి కమిటీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగాయి. హనుమాన్ మందిరంలో ఎన్నికలు నిర్వహించగా మెజారిటీ సభ్యులు దాసరి లక్ష్మీ నరసయ్య ప్యానెల్ను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి. అధ్యక్షునిగా దాసరి లక్ష్మీ నరసయ్య, ప్రధాన కార్యదర్శిగా చౌహాన్ బాల్ సింగ్ నాయక్, ఉపాధ్యక్షునిగా కంచెట్టి లక్ష్మణ్, సంయుక్త కార్యదర్శిగా రేకులపల్లి కమలాకర్ రెడ్డి, కోశాధికారిగా ఏ హనుమంతరావు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన ప్రతినిధులకు కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు 6వ డివిజన్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేతిరెడ్డి రవీందర్ రెడ్డి, శివలాల్, మధు, రత్నాకర్ గౌడ్, రావుట్ల వినోద్ గౌడ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బ్యాండ్ మేళా మధ్య కాలనీలో ఊరేగింపు నిర్వహించారు. పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. మన విధి విధానాలు ఏంటి అనేది మన గతంలో ఉన్న పెద్దలతో చాలామంది పెద్దలు ఉన్నారు మన దగ్గర. వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకొని ముందుకు వెళ్దాము. మన కాలనీకి పూర్వ విభావం రావాలి. గతంలో నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు చాలా బాగుండేది. ఒక టీం ఉండేది. ఒక టీం మనం ఏం చేద్దామనుకున్నా ఆ టీం పనిచేసేవాళ్ళు. ఆ రోజులు రావాలని నేను కోరుకుంటున్నా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. తెలంగాణ శక్తి అభియాన్ బృందం నిర్వాహకురాలు ఇందిరా ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి శక్తి అభియాన్ అంటే ఏమిటి, వారి నిర్మాణం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ ఎంతో ఆసక్తిగా వారు చేపడుతున్న కార్యక్రమ వివరాలు తెలుసుకుని తన వంతు సహాయాన్ని ఇందిరా ఫెలోస్కి అందిస్తామని హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.